హలో గాయ్స్, దిస్ ఈజ్ సాగర్ వండర్ అఫీషియల్. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే ప్యాట్నీలో ఉన్నాం. ప్యాట్నీ గ్రౌండ్ అన్నమాట. ఇప్పుడు కొత్త ఛాలెంజ్ ఏంటంటే మన అకౌంట్లో అయితే ప్రస్తుతానికి 25 రూపీస్ ఉంది. ఆ 25 రూపీస్ మా డాడీ చెప్పాడు, అరే పోయి కాలేజీ పోయి చదువుకోరా అంటే మనం ప్యాట్నీకి వచ్చి వీడియో చేసుకుంటున్నాం. ఇది నా కొత్త ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఛాలెంజ్ ఏంటంటే మన ఫోన్పేలో 25 రూపీస్ ఉన్నాయండి. మీరైతే చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ప్యాట్నీ దగ్గర ఉన్నాం. చూడండి, ఇది ప్యాట్నీ గ్రౌండ్. చూసారా? ఇప్పుడు మన ఛాలెంజ్ ఏంటంటే అకౌంట్లో అయితే 25 రూపీస్ ఉంది. ఆ 25 రూపీస్ ఈవినింగ్ వరకు ఎట్లా హౌ టు సర్వైవ్ విత్ 25 రూపీస్ ఈ గ్రౌండ్ ఇప్పుడు మీకు చూపెడుతున్నా. అకౌంట్లో అకౌంట్లో 25 రూపీస్ మాత్రమే ఉంది. కావాలంటే మీకు ఫోన్పే ఓపెన్ చేసి చూపెడతా, ఓకేనా? లెట్స్ డూ అవర్ ఛాలెంజ్. ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అవుతుంది. 8:40 AM అవుతుంది ఇప్పుడు మార్నింగ్. నేనైతే ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నాను, చూడొచ్చు, ఓకేనా గాయ్స్? ఇది వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా మొదటి వీడియో. సపోర్ట్ సాగర్ వండర్ అఫీషియల్, ఓకేనా గైస్? లెట్స్ గో గైస్. ఇప్పుడైతే మనం తిరుగుతున్నాం ప్యాట్నీ చుట్టూ. మీరు కావాలంటే చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంది వ్యూ. మనం అయితే ఒక రౌండ్ వేసేద్దాం ఇప్పుడు ప్యాట్నీ మొత్తం. నేను చెప్పాను కదా గైస్, 25 రూపీస్ ఉందని అకౌంట్లో. ఇప్పుడు 25 రూపీస్ 10 రూపీస్ సమోసా తీసుకుందాం. ఎందుకంటే తినాలి కదా గైస్, లేకపోతే కష్టమవుతుంది, ఓకేనా? మీకైతే ప్యాట్నీ మొత్తం చూపెడతా, ఓకే? ఇదైతే స్టార్టింగ్ గేట్ అంటారు. ఇది మనం ఇక్కడి నుంచి ఎంట్రీ అవుతాం. ఇక్కడి నుంచి ఈ మొత్తం గ్రౌండ్ గాయస్ చూడొచ్చు. గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎవరైనా క్రికెట్ ఆడాలంటే ఈ గ్రౌండ్కి రావచ్చు. తిందామంటే సమోసా అయినా వస్తలేడు, చాలా ఆకలి అవుతుంది. చూడొచ్చు గైస్ మెట్రో. గైస్ ఈడైతే క్రికెట్ ఆడుతున్నారు ప్యాట్నీ గ్రౌండ్లో, మీరు చూసుకోవచ్చు. ఈడ వాకింగ్ కూడా చేస్తున్నారు గైస్. టైం వచ్చేసి 9 అవుతుంది. అవపడుతుందా గైస్? ఇక గైస్ చాలామంది క్రికెట్ ఆడుతున్నారు. చాలా ఆకలి అవుతుంది గైస్. మార్నింగ్ ఏం తినలే, ఈ సమోసా అయినా కూడా వస్తలేడు తిందామంటే. కానీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. చూడండి గైస్. గాయస్ మీకు చెప్పాను కదా గాయస్, గ్రౌండ్ మొత్తం చూపెడతానని. గాయస్ ఈ గ్రౌండ్ అయితే చాలా పెద్ద ఉంది గాయస్. ఇప్పుడైతే మీకోసం చూపెడుతున్నాను, చూసి ఆనందించండి. ప్యాట్నీ గ్రౌండ్ రాని వాళ్ళకు చాలా మంచి అవకాశం ఇది. వచ్చి ఆడండి గాయస్, చాలా పెద్ద ఉంది. స్టార్ట్. చూడండి గాయస్ ఎంత పెద్ద ఉందో గ్రౌండ్ అయితే. ఇప్పుడైతే నేను కూడా వాకింగ్ కొడుతున్నాను. చాలా చాలా పెద్ద ఉంది గాయస్ ఈ గ్రౌండ్. చూడండి గాయస్, చాలా చెట్లు, చాలా మంచిగా ఉంది వ్యూ అయితే. చాలా పెద్దగా ఉంది గాయస్, చూడొచ్చు మీరు. చూడండి
గైస్. నడుస్తున్నాను. కెమెరామ్యాన్ అయితే లేడనుకోండి, నేనే ప్రస్తుతానికి కెమెరామ్యాన్, అన్నీ నేనే. ఎందుకంటే ఇది మొదటి వీడియో కాబట్టి ఐ హోప్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి గైస్, వాక్ చేస్తున్నా, చేయి నొప్పి పెడుతుంది. మనం కాలేజీలో మొత్తం వేరే ఉంటాం గాయ్. అంటే వేరే అంటే కొంచెం డీసెంటే అనుకోండి. ఇక కాలేజ్ లైఫ్ అన్నప్పుడు అట్లనే ఉంటాయి కదా గాయస్, బంకులని ఇదని అదని. ఈరోజు ఎందుకో పోబుద్ధి కాలేదు గాయస్, రియల్గా చెప్పాలంటే. పోతే ఎవరు రాలేదట గాయస్. యాక్చువల్లీ చెప్పాలంటే మొన్ననే సెమిస్టర్స్ అయిపోయినాయి. మీరు చదువుకోండి గాయస్, మీరు తిరగకండి గాయస్. చూడండి గాయస్, వాకింగ్, అందరూ వాకింగ్ చేస్తారు. నేను కూడా వాకింగ్, నా లైఫ్లో ఇంత పెద్ద వాకింగ్ ఎప్పుడు చేయలే గాయస్. చూడండి గాయస్, మెట్రో పోతుంది 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 పోతుంది, మెట్రో పోతుంది, పోయింది గాయస్. ఇంకో మెట్రో వచ్చింది గాయస్. అంటే ఇట్లా చుట్టూ తిరుగుతున్నా గాయస్, సర్కిల్. అంటే ఎంత పెద్దగా ఉండాలో మీకు చూపెట్టాలి కదా గాయస్. చాలా పెద్దగా ఉంది ఇది. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి గాయస్ మనం. కూడా అంటే వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు, అందరు వాకింగ్ చేస్తున్నారు. చూడవచ్చు, ఆరోగ్యానికి మంచిదే అనుకోండి ఇట్లా వాకింగ్ చేస్తే. హెల్త్ గుడ్ అనుకోండి, కానీ మనం చెయ్యం. దొరుకుతుంది గాయస్, నేను కూడా పోతున్నా ఇక్కడ వాకింగ్ చేస్తున్నా. అంకుల్ అయితే పాట పెట్టుకొని వస్తుండే గాయస్ డైరెక్ట్. చూడండి గాయస్, వాక్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని హోప్ఫుల్గా అనుకుంటున్నాను. చాలా పెద్దది గాయస్ ఇది. ఇంకా 5 minutes నడవాలి మనం ముందుకు. వెనక కాదు, ముందుకు నడవాలి. వెనకకి నడుస్తే మళ్ళీ వెనకకి వెళ్ళిపోతాం, అందుకే ముందుకు నడుస్తున్నాను. చాలా గాయస్, ఈడ అయితే చాలా మెట్రోస్ పోతున్నాయి. ఎందుకంటే మెట్రో స్టేషన్ కాబట్టి మెట్రోస్ పోతున్నాయి గాయస్. మోర్ డెస్టినేషన్స్ 2 minutes. ఓకే, గూగుల్ కూడా ఇట్లనే అంటుంది కదా గైస్, యువర్ డెస్టినేషన్ ఈస్ మోర్ 2 minutes. సాగర్, యు ఆర్ రీచింగ్ యువర్ డెస్టినేషన్స్ ఇన్ 2 minutes. నేనేమంటా తెలుసా గైస్ అప్పుడు, ఓకే గూగుల్ పనుకో తిని, నేను వాక్ చేస్తాను, మీరు పనుకోండి గూగుల్. చూడొచ్చు గాయస్, క్రికెట్ ఆడుతున్నారు. ఇంకా లిటరల్లీ ఎండ వస్తుంది గాయస్. ఇప్పుడు కొంచెం అయితే ఎండ వస్తుంది. క్రికెట్ ఆడుతున్నారు గాయస్. మనకు కూడా ఇష్టమే క్రికెట్ అంటే. చూద్దాం, క్రికెట్ మీద ఒక వీడియో ఇద్దాం కాలేజ్లో. చూడొచ్చు గాయస్, వచ్చేసాం. మనమైతే కొంచెం దూరమే ఉంది, ఇంకా గ్రౌండ్ మొత్తం కవర్ చేసేసాం గైస్. లిటరల్లీ ఆ కార్నర్ టు ఇది అవుపడుతుందా గైస్, ఈ కార్నర్, ఈ మెట్రో టు
స్టార్టింగ్ గేట్. సండే అయితే లిటరల్లీ ప్లేస్ ఉంటుంది గైస్ క్రికెట్ ఆడడానికి. మార్నింగ్ 5 to 10. సండే కూడా వీలైతే ఒక వీడియో తీద్దాం. చూడొచ్చు గైస్, మనమైతే వచ్చేసాం దగ్గరికి. ఇంకా 1 minute అనుకుంటా, 1-2 minutes మోర్ వెళ్ళిపోతాం గైస్. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసేసిన. లైఫ్లో ఇంత పెద్ద గ్రౌండ్ ఎప్పుడు తిరగలే గైస్. చాలాసార్లు వచ్చినా కానీ ఈ వాకింగ్ అయితే ఎప్పుడు కొట్టలే గైస్. ఈరోజే మొదటిసారి, అది కూడా మీ వల్ల. పోతున్నాం గైస్. చాలా దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 9:07 అవుతుంది గైస్. ఇంకా 1 minute అనగా 9:08 వేసుకోండి. వి కంప్లీట్ అవర్, అంటే మనం చేసాం ఫైనల్గా. అదే మెయిన్ గేట్. ఇదే మెయిన్ గేట్ గైస్, చూసుకోవచ్చు. ఇది ఎండింగ్ గేట్, లాస్ట్ గేట్ అంటారు. అది స్టార్టింగ్ గేట్. చెప్పాను కదా గైస్, మొత్తం గ్రౌండ్ చూపెడతానని. సక్సెస్ఫుల్లీ వి కంప్లీటెడ్ అవర్, అంటే చూపెట్టడం అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఏంటంటే ఆకలి అవుతుంది గైస్. ఈ సమోసా అయినా అటు వెళ్ళిపోయింది, ఇంకా రాలే. వస్తాడని హోప్ కూడా లేదు. రాకపోతే మనం ఏం చేస్తామంటే గైస్, బయట అవుపడుతుందా, బయట పోయి మనమే తెచ్చుకుందాం గైస్. చాలా అంటే చాలా ఆకలి అవుతుంది గైస్. మీ వల్ల ఒక రొటేషన్ వేసుకొని వచ్చిన అంటే బ్యాగ్లో రైస్ ఉంది కానీ గైస్, అది ఆఫ్టర్నూన్ తిందామని అనుకుంటున్నాను. మీరు చూడొచ్చు గైస్, క్రికెట్ అయితే అయిపోయింది గైస్. ఎవరు లేరు గ్రౌండ్లో, సక్సెస్ఫుల్గా అందరు వెళ్ళిపోయారు. మెట్రో నేను తోలినా గైస్, అంటే కళలా అనుకోండి. నిజంగా తోలే కానీ కళలా తోలినా గైస్, డ్రీమ్లా. మెట్రో పోతూనే ఉన్నాయి గైస్. తోలుదాం అనుకున్నా కానీ ఇస్తలేరు గైస్ డ్రైవింగ్. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఇప్పుడైతే మనం కొద్దిసేపు కూకుందాం గైస్, ఎందుకంటే కాలు నొప్పి లేస్తుంది. చెట్ల కింద కూకుందాం. కూకొని ఒక 10 minutes తర్వాత ఎవ్వరు రాకపోతే మనమే అవుట్ సైడ్ వెళ్ళి ఏమైనా 25 రూపీస్ అన్నా కదా గైస్, అందులో ఒక 10 రూపీస్ ఖర్చు పెడదాం. ఇంకా 15 రూపీస్ ఉంటుంది. ఆ 15 ఆఫ్టర్నూన్ ఏదైనా, అది ఆఫ్టర్నూన్ కూడా ఏదైనా 15 రూపీస్ బన్ లేదా 10 రూపీస్ క్రీమ్ బిస్కెట్స్ సర్వైవ్ అవుతాం గైస్ ఈరోజు అయితే. ఫైనల్గా కూర్చుంటున్నా గైస్, వచ్చేసిన దగ్గరికి. అంటే ఈ బ్యాగ్ నాది కాదు గైస్, మా చెల్లేది. వచ్చేసాను గైస్, కూకుంటున్నాను. ఈ చెట్టు గైస్, మీరు ఈ చెట్టుని చూసుకోవచ్చు. ఇది అప్పట్లో మేము అంటే హైదరాబాద్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇదే మొదటి పిచ్ మాది. ఈయనే ఆడిన గైస్, 40 runs ఏమో కొట్టిన. ఇది వికెట్స్ అప్పుడు, అంటే సండే కదా గైస్, ఆ రోజు చెప్పిన కదా సండే ప్లేస్ ఉండదని. అంటే స్టార్టింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో ఈయనే ఆడిన గైస్. ఇప్పుడు మీకు ఆ పిచ్ గ్రౌండ్ చూపెడుతున్నాను. 40 runs ఏమో కొట్టిన.
చూడండి గైస్ ఎట్లుందో. ఆ లొంతు అయితే ఇప్పటికీ అట్లనే ఉంది గైస్. అది ముందర ఒక లొంతు ఉంటుంది, అది చూడొచ్చు. ఇక్కడి నుంచి లిటరల్లీ ఇక్కడ వరకు. అంటే మేము ఇప్పుడైతే రాయి అయితే ముందుంది, అక్కడి నుంచి ఆడేది గోలు బ్యాగ్. హాయ్ గైస్, చెప్పినా కదా గైస్ 10 minutesలో సమోసా అయినా రాకపోతే మనమే బయటికి వెళ్ళి తెచ్చుకుందామని. ఈయనే ఉంది గైస్ షాప్ అయితే. మనం ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుందాం. 10 రూపీస్, 25 నుంచి 10 మైనస్ వేస్తే ఇంకా 15 ఉంటుంది. అది 15 మనం ఆలోచిస్తాం మధ్యాహ్నం ఏం తెచ్చుకోవాలని. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం 10 రూపీస్ బన్ లేదా ఏదో 10 రూపీస్కి ఏదో వస్తే అదే తెచ్చుకుందాం గైస్. ఓకేనా గైస్, లెట్స్ గో. పోతున్నా గైస్ బయటికి అయితే. ఈయనే ఉంది అనుకోండి. లిటరల్లీ ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది గైస్ బయట, చూడొచ్చు. పోతున్నా మనమైతే చూడొచ్చు గైస్, మనం అయితే బయటికి వచ్చేసాం. షాప్స్ అయితే అటు సైడ్ దాటాలి, ఈ ట్రాఫిక్ కాబట్టి. చూడండి గైస్, మనమే బయటకు వచ్చేసాం. లిటరల్లీ వెయిట్ చేసిన 10 minutes, చెప్పినా కదా 10 minutes వెయిట్ చేస్తా అని. రాకపోతే బయటికే. చూడండి గైస్ ట్రాఫిక్ ఎట్లుందో చూడండి. ఏదొచ్చి గుద్దే తెలియదు. ఓ అంకుల్జీ, శర్మాజీ. లిటరల్లీ మనం క్రాస్ అయినాము గైస్, క్రాస్ అవుతున్నాం ఇప్పుడే. ప్యాక్ని బయట ఇది అప్పుడు ఇక్కడనే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు కాదు గైస్, 2 years బ్యాక్. ఆ షాప్లో బన్నాట లేదట గైస్. ఇంకా ముందు ఎక్కడైనా పోదాం. సౌత్ షాపింగ్ మాల్, అదే సౌత్ ఇండియా షాపింగ్ మాల్. షాపింగ్ చూడవచ్చు. దాని పక్కనే సిఎంఆర్, సిఎంఆర్ పక్కనే ఆర్ఎస్ బ్రదర్స్. మొత్తం దగ్గరనే గైస్. ఆర్ఎంఎస్ బ్రదర్స్, కేఎల్ఎం షాపింగ్ మాల్ అన్నీ ఇన్నే ఉన్నాయి గైస్ షాప్స్. క్రిస్మస్ గైస్ చూడొచ్చు. సిఎంఆర్ చెప్పినా కదా గైస్, నేను కంప్యూటర్ కోర్స్ చేసిన అని 2 years బ్యాక్. ఇప్పుడు మీకు చూపెడుతుంది, చూడండి గైస్. క్లోజ్ ఉంది గైస్ ఇన్స్టిట్యూట్ అయితే. బడ్జెట్ లేదు. గైస్ మనం అయితే తీసుకున్నాం సమోసా, కానీ 10 రూపీస్ అన్నా కదా గైస్, 14 రూపీస్ పడ్డది. 107 అనుకుంటా, 2 తీసుకున్నా 14. ఇప్పుడైతే మనం మళ్ళీ ప్యాట్నీ గ్రౌండ్కి వెళ్ళిపోతాం, సరేనా? మళ్ళీ అక్కడనే చూపెడతాం. ఓకే గైస్, హాయ్ గైస్, మనమైతే వచ్చేసాం. రోడ్ క్రాస్ సక్సెస్ఫుల్గా అయిపోయాం. మళ్ళీ మనం ప్యాట్నీలో వెళ్ళిపోదాం. ఏమేమి కొన్నామో చూపెడతా గైస్, ఓకేనా? వచ్చేసి 9:50 అవుతుంది గైస్, ఎగ్జాక్ట్లీ 9:50. మనమైతే ఇప్పుడు తెచ్చుకున్నాం. మనకి ఏమేమి కావాలో అది మీకు చూపెడుతున్నా గైస్. హాయ్ గైస్, మనమైతే సక్సెస్ఫుల్గా వచ్చేసినాం గ్రౌండ్కి, ప్యాట్నీ గ్రౌండ్కి. చాలా ట్రాఫిక్ ఉంటుంది గైస్, అందుకే వీడియో తీయలేకపోయా. ఇప్పుడు మనం ఏమేమి తీసుకొచ్చినామో
ఏమేమి తీసుకొచ్చినో వీడియో తీస్తా. ఓకేనా గైస్? చూడండి గైస్, ఇప్పుడైతే 5 రూపీస్ సమోసా, ఇంకొకటి వాటర్ బాటిల్ తీసుకొచ్చిన గైస్. మొత్తం అయితే 15 రూపీస్ అయింది. 15 రూపీస్ అంటే ఇంకా 10 రూపీస్ ఉంటుంది గైస్ ఫోన్పేలో, అది కూడా మీకు చూపెడతా. ఓకేనా గైస్? మళ్ళీ మీరు 10 రూపీస్ వాటర్ బాటిల్ గైస్, ఇది చూసుకోవచ్చు. రేట్ అవుపడుతుంది గైస్. ఎంఆర్పి చూసుకోవచ్చు గైస్, 10 రూపీస్. ఓకేనా గైస్? ఇది 10, ఇది 5, మొత్తం 15. ఇంకా 10 రూపీస్ ఉంటాయి గైస్ మన ఫోన్పేలో. అయితే మనం తిని చూసాం ఫ్రెండ్స్ టేస్ట్ సమోసా. బెటర్ మంచిగా ఉంది. గైస్ కొంచెం అయితే మంచిగా ఉంది గైస్. ఉన్నా లేకుండా తినాలి గైస్, ఆకలి అవుతుంది. ఏం చేద్దాం? సెకండ్ సమోసా గైస్. ఇదైతే మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లెక్క సెట్ అయిపోతుంది. 10 రూపీస్. అయిపోయింది కదా తినడం, అయితే తాగడం బ్యాలెన్స్ ఉంది. ఇంకా గాయ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో అయితే, చాలా ఇంట్రెస్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి గాయ్స్. ఓకే, ఇప్పుడైతే వాటర్ తాగుతుంది లిటరల్లీ. ఎందుకంటే ఇప్పుడే సమోసా తిన్నాం కదా గాయ్స్, కొంచెం వాటర్ తాగకపోతే మంచిగా ఉండదు గాయ్స్. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి 25 రూపీస్ గాయ్స్. హౌ టు సర్వైవ్ ఇన్ గ్రౌండ్ విత్ 25 రూపీస్. ఓకేనా గాయ్స్? అందులో మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాం. 15 రూపీస్ అయితే ఖర్చు అయిపోయినాయి. ఇంకా 10 రూపీస్ ఉంది. ఆ 10 రూపీస్ అయితే ఇంకా 10 రూపీస్ ఉండదు గైస్. అదైతే మధ్యాహ్నం చూద్దాం, ఏం చూద్దామని. లెట్స్ హోప్. ఇప్పుడే మనం సమోసా తినడం అయిపోయింది గైస్. గైస్ ఆడ జాయింట్ వేల్ అవ్వబడుతుందా గైస్? ఇక్కడ ఉంది గైస్, అది మీకు క్లియర్గా చూపెడతా జూమ్ చేసి. అవ్వండి గైస్, జాయింట్ వేల్ అవ్వబడుతుందా గైస్? జాయింట్ వేల్ చూడండి గైస్. ఎవ్వరు లేరు గ్రౌండ్లో, కొంతమంది మాత్రమే ఉన్నారు. అదైతే స్టార్టింగ్ పాయింట్ గైస్, అది మెయిన్ గేట్. ఎవ్వరు లేరు గైస్, ఎవ్వరు లేరు. ఇటు చాలా తక్కువ మంది ఉన్నారు. వచ్చినప్పుడు అయితే చాలా ఎక్కువ మంది ఉండే గైస్. చూడండి మీరు,
గ్రౌండ్ మొత్తం ఇంకోసారి కవర్ చేస్తున్నాడు మీకోసం. చూడండి, అది ఎండింగ్. చూడండి గైస్, ఇది స్టార్టింగ్ గ్రౌండ్. ఓకేనా గైస్?